వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా ప్రవర్తించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. మహిళలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేశారు, కొట్టారు, పార్టీ నాయకులను కొట్టారు, కార్యకర్తలను కొట్టారు. ఇది చూడండి ఏ విధంగా కొట్టారు. మా జడ్పీటీసీ కోవూరు హస్బెండ్ ప్రసాద్, భాస్కర్ లేడీస్ ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. అవసరమా ఇదంతా? ఎందుకు చేస్తున్నారు? నిన్నంతా ఒకటే చర్చ. అక్కడ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కాకి బట్టలు ఇప్పేసి పసుపు చొక్కాలు వేసుకోవచ్చు కదా అని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము ఉమ్మడి రాష్ట్రంలో. ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు జిల్లాల్లో పర్యటిస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, కార్యక్రమాల్లో పాల్గొంటాము, ప్రజల దగ్గరికి వెళ్తాము. ఇది ఎక్కడిది? ఇంత దారుణమా? పోలీసులను ఉపయోగించి రాత్రి నా మీద 2 కేసులు పెట్టారు. ఒక నాన్ బెయిలబుల్ కేసు, ఒక బెయిలబుల్ కేసు. పెట్టుకోండి, ఈయన పెట్టుకుంటారు. అరెస్ట్ చేస్తారో చేసుకోండి, సిద్ధం, దేనికైనా సిద్ధం. ఎందుకంత కడుపు మంట చంద్రబాబు నాయుడికి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే, జిల్లాల్లోకి వస్తే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల గుండెల్లో ఉండే మనుషులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరెవరో తుడపలేరు కదా. మొన్నేదో ఈవీఎంలతో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆ బీజేపీ సహకారంతో. ప్రజలు మీకు ఓట్లు వేయలేదు. ఇంత కక్ష సాధింప? ఇది కరెక్ట్ కాదు. ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైళ్లలో పెట్టడం, అన్యాయంగా అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారిని చూస్తున్నారు కదా. చాలా అన్యాయం ఇది. ఈ విధమైన రాజకీయాలు చేస్తూ పోతే చాలా కష్టం. నెల్లూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా. ఏదన్నా ఒకరు విమర్శించుకుంటాం కానీ అంత లోతుగా పోయి విడిపోయి అదేం ఉండదు. ఎలక్షన్స్ వరకే రాజకీయాలు. చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకునింది. 1 ఇయర్లోనే ఆయన ఏమీ చేయలేకపోయినాడు, వాగ్దానాలు విస్మరించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరిగిపోతా ఉంది. ఆయన్ని తొక్కేస్తే ఈయనేదో కొనసాగొచ్చు అని అనుకుంటున్నాడేమో. అయిపోయింది. చంద్రబాబు నాయుడు చరిత్ర అయిపోయింది, పవన్ కళ్యాణ్ చరిత్ర అయిపోయింది. తుడిచిపెట్టకపోతారు ఏ క్షణంలో ఎలక్షన్స్ వచ్చినా కూడా. ఇంత దారుణమా?